విదేశాల్లో చదువుకునేందుకు వెళ్లే విద్యార్థులు ఎక్కువగా బ్యాంకు రుణాలపైన ఆధారపడుతున్నారు. బ్యాంకు రుణాలు కాకుండా ఇతర ప్రత్యామ్నాయ అవకాశాలు కూడా ఉన్నాయి. బ్యాంకు రుణం ఇవ్వకపోతే కొన్ని సంస్థలు, విద్యాలయాలు అందించే గ్రాంట్లు, స్కాలర్షిప్లతో చదువుకోవచ్చు. బ్యాంకు రుణంతో పాటు ఎలాంటి ప్రత్యామ్నాయాలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. విద్యార్థులకు ట్యూషన్ ఫీజులు, వసతి, ఇతర ఖర్చులు విదేశాల్లో ఎక్కువగానే ఉంటాయి. ఆయా దేశాన్ని బట్టి ఈ ఖర్చు పెరుగుతుంది. అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా, కెనడా అక్కడి పరిస్థితుల ఆధారంగా ఖర్చు ఉంటుంది. అమెరికా, యూకేలో చదివే విద్యార్థులకు కొన్ని యూనివర్సిటీలు స్కాలర్షిప్లు, గ్రాంట్లు అందిస్తాయి. ఇండియా నుంచి ఎక్కువగా మాస్టర్స్ చేసేందుకు విద్యార్థులు అమెరికా, యూకే వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. యూకేలోని కొన్ని విశ్వవిద్యాలయాలు చెవెనింగ్ స్కాలర్షిప్ ప్రోగ్రాంతో చదువుకునేందుకు ఆర్థిక సహాయం అందిస్తుంది. మెరిట్, అకాడమిక్ ఎక్సలెన్స్, టాలెంట్ స్పాన్సర్ చేసే సంస్థల ప్రమాణాలను అభ్యర్థులు అందుకుంటే వారికి స్కాలర్షిప్, గ్రాంట్లు అమెరికాలోని కొన్ని యూనివర్సిటీలు అందిస్తున్నాయి. అసాధారణ ప్రతిభ ఉంటేనే యుఎస్లోని యూనివర్సిటీలు స్కాలర్షిప్ లేదా గ్రాంట్లను అందిస్తాయి. ఇండియాతో పాటు ఇతర దేశాలకు చెందిన విద్యార్థులు అమెరికా లేదా యూకేలో మాస్టర్స్ కోసం వెళ్తే స్థానికంగా పార్ట్ టైం జాబ్స్ చేస్తారు. ఈ జాబ్ల ద్వారా తమ ఖర్చులకు అవసరమైన డబ్బులను సమకూర్చుకుంటారు. కొందరు విద్యార్థులు తమ టర్మ్ ఫీజులను కూడా ఇలా చెల్లిస్తూ ఉంటారు. కొన్ని రాష్ట్రాలు విదేశాల్లో విద్యల కోసం వెళ్లే విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఈ పథకాలను అమలు చేస్తున్నాయి. ఇలానే ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే తరహాలో పథకాలున్నాయి. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకుంటే విద్యార్థులకు ప్రభుత్వాలు విడతల వారీగా నిధులను అందిస్తాయి. బ్యాంకుల ద్వారా పొందే రుణానికి ఆదాయ పన్ను కింద పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. 30% ఆదాయ పన్ను చెల్లించే వాళ్ళు ఎడ్యుకేషనల్ లోన్ తీసుకుంటే మేలు. ఎడ్యుకేషన్ లోన్ 10 నుంచి 12% వడ్డీ ఉంటుంది. బ్యాంకులతో పాటు లీఫ్ ఫైనాన్స్, ప్రాడిజీ, కుహు, ఎడ్యుఫిన్టెక్ ఇటువంటి సంస్థలు విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు రుణం అందిస్తున్నాయి. కొన్ని సంస్థలు ఎలాంటి గ్యారంటీ లేకుండానే లోన్లను మంజూరు చేస్తున్నాయి.